కూటమి నేతలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమరావతి అన్స్టాపబుల్ అంటూ కూడా ఇటు రాజధాని రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల ఉద్యమానికి ఇది దక్కినటువంటి విజయం ఇది అంటూ కూడా చాలామంది ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అమరావతి రైతుల త్యాగాలను ఇటు మోదీ కూడా ప్రధానమంత్రి కూడా కొనియాడినటువంటి పరిస్థితి. ఇటు చంద్రబాబు కావచ్చు, పవన్ ఇటు అమరావతి పనుల పునఃప్రారంభానికి పూర్తిగా దానికి సంబంధించిన అంశాలు కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి మోదీ కూడా హాజరయ్యారు. ఇక 58,000 కోట్ల పనులకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. 92 ప్రాజెక్టులకు కూడా అక్కడ నుంచి శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక అమరావతిలో దాదాపుగా 49,000 కోట్ల విలువైనటువంటి 74 ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక అమరావతికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారం అందిస్తామంటూ కూడా ప్రధానమంత్రి ఈ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి ఒక శక్తిగా నిలుస్తుందంటూ కూడా ప్రధాని చెప్పారు. ఇక ఏపీని అధునాతన ప్రదేశ్గా కూడా మారుస్తున్నట్టు కూడా నిన్న ప్రధానమంత్రి ఆ సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. 3 ఏళ్లలో రాజధాని పనులు కూడా పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అట్లాగే నా రాజధాని ఇది అని అనుకునేలా కూడా నిర్మాణాలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి. ఇక అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాని చెప్పడం, ఆ తర్వాత స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి ఒక శక్తిగా నిలుస్తుందని చెప్పడం, ఏపీని అధునాతన ప్రదేశ్గా కూడా మార్చేస్తుందని చెప్పారు ఆయన. ఇక ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి ఇదే లీడింగ్ సిటీగా ఉంటుందంటూ కూడా నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు. ఇక చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయంటూ కూడా చెప్పారు. అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడిపికి రెక్కలు వస్తాయంటూ కూడా నిన్న ప్రధానమంత్రి ప్రసంగంలో మనం చూడొచ్చు. ఇక అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక స్థాయికి చేరుతుంది అంటూ కూడా నిన్న ప్రధాని కొనియాడారు. ఇక నాగాయలంక మిసైల్ టెస్ట్ రేంజ్తో ఘనత కూడా సాధించింది అంటూ కూడా మాట్లాడారు. ఇక జూన్ 21న విశాఖలో యోగా చేస్తా అంటూ కూడా నిన్న ప్రధాని ప్రసంగంలో మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇక చాలా అంశాలు అంటే అమరావతికి ఏం రాబోతున్నాయి, ఏం చేయబోతున్నారు, ఏంటి ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి ఒకవైపు కనిపించింది. ఓవరాల్గా ఏంటి నేను సభకు సంబంధించి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు సిపిఐ పార్టీ సీనియర్ లీడర్ కందారపు మురళి గారు ఉన్నారు, ఇటు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి